హాయ్ టుడే మనము డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటి అంటే అడ్వాంటేజెస్ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ సి లాంగ్వేజ్ హిస్టరీ అనే టాపిక్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో సి లాంగ్వేజ్, సి ఈజ్ ఏ వన్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు డిస్టిక్లో సి టీచ్ చేసే ఫ్యాకల్టీస్ చాలామంది ఉన్నారు. అందులో నేను ఒక పర్సన్ని మాత్రమే. అంతేగాని గుంటూరు డిస్టిక్ మొత్తానికి నేనొక్కడే నా ఫ్యాకల్టీ కాదు. అదే విధంగా ప్రోగ్రామ్స్ని జనరేట్ చేయడం కోసం యూస్ చేసే లాంగ్వేజెస్లో సి ఈజ్ ఏ వన్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. ఫస్ట్ మనము వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లాంగ్వేజెస్ అనేవి తెలుసుకుందాం. ఆఫ్టర్ సి లాంగ్వేజ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లాంగ్వేజెస్ అంటే ఫస్ట్ పాయింట్ టు బిల్ట్ ఇన్ కమ్యూనికేషన్ బిట్వీన్ యూజర్స్ టు మెషిన్స్, మెషిన్స్ టు యూజర్స్. మెషిన్స్కి మనకి మధ్యన కమ్యూనికేషన్ని జనరేట్ చేయడం కోసం లాంగ్వేజెస్ అనే వాటిని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీకు ఇంగ్లీషు చాలా బాగా వచ్చు, తెలుగు అస్సలు రాదు. నాకు తెలుగు మాత్రమే వచ్చు, ఇంగ్లీష్ అనేది రాదు. నేను మీతో కమ్యూనికేట్ అవ్వాలి అంటే పాసిబిలిటీ అనేది ఉండదు. మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ నేను అండర్స్టాండ్ చేసుకోలేను, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ని మీరు అండర్స్టాండ్ చేసుకోలేరు. ఎందుకంటే మీకు తెలుగు రాదు, నాకు ఇంగ్లీష్ అనేది రాదు. అప్పుడు నేనేం చేస్తాను, బోత్ లాంగ్వేజెస్ వచ్చిన ఒక మీడియేటర్ని తీసుకొస్తాను. నేను తెలుగులో చెప్తాను, మీకు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తారు. మీరు ఇంగ్లీష్లో చెప్తారు, నాకు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తారు. అతన్ని అక్కడ కమ్యూనికేటర్ ఆర్ ట్రాన్స్లేటర్ అనేసి కాల్ చేస్తారు. అదే విధంగా మెషిన్స్కి మన యొక్క లాంగ్వేజెస్ని అండర్స్టాండ్ చేసుకోలేవు. మెషిన్స్కి ఏది చెప్పాలి అన్నా జీరోస్ అండ్ వన్స్లోనే చెప్పాలి. ఇట్ ఈస్ కాల్డ్ బైనరీ లాంగ్వేజ్ ఆర్ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మిమ్మల్ని 0 1 5 zeros 1 అని ఇచ్చి ఇదేంటండి అని అడిగాను. మీలో ఎవరైనా ఆ కోడ్ని అండర్స్టాండ్ చేసుకుని చెప్పగలుగుతారా? లేదు. ఎందుకంటే ఆ యొక్క టెర్మినాలజీని మనము అండర్స్టాండ్ అనేది చేసుకోలేము. ఇట్స్ ఏ క్యాపిటల్ ఏ. ఇక్కడ 0 1 5 zeros 1 అంటే క్యాపిటల్ ఏ. ఇలా ఇంగ్లీష్లో ఇస్తే మెషిన్స్ అండర్స్టాండ్ చేసుకోలేవు. ఇలా జీరోస్ అండ్ వన్స్లో ఇస్తే యూజర్స్ అండర్స్టాండ్ చేసుకోలేరు. అందుకని మనము ఇక్కడ లాంగ్వేజెస్ అనే వాటిని యూజ్ చేస్తున్నాము. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లాంగ్వేజెస్ అంటే ఫస్ట్ పాయింట్ టు బిల్ట్ ఇన్ కమ్యూనికేషన్ బిట్వీన్ యూజర్స్ టు మెషిన్స్, మెషిన్స్ టు యూజర్స్. మెషిన్స్కి మనకి మధ్యన ఒక కమ్యూనికేషన్ని జనరేట్ చేయడం కోసం మనము లాంగ్వేజెస్ అనే వాటిని యూజ్ చేస్తున్నాము. అలా
చెప్పవచ్చు, లేదంటే టు ట్రాన్స్లేట్ ద డేటా యూజర్ లెవెల్ టు మెషిన్ లెవెల్, మెషిన్ లెవెల్ టు యూజర్ లెవెల్. మెషిన్స్కి మనకి మధ్యన ఒక కమ్యూనికేషన్ని జనరేట్ చేయడం కోసం మనము లాంగ్వేజెస్ అనే వాటిని యూజ్ చేస్తున్నాము. ద మీడియా ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద యూజర్ అండ్ ద సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ లాంగ్వేజ్. మీడియాకి మనకి మధ్యన ఒక కమ్యూనికేషన్ని జనరేట్ చేయడం కోసం లాంగ్వేజెస్ అనే వాటిని యూజ్ చేస్తాము. సెకండ్ పాయింట్, టు బిల్ట్ ఇన్ ప్రోగ్రామ్స్ అనేసి కాల్ చేస్తారు. ప్రోగ్రామ్స్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కాల్డ్ ప్రోగ్రామ్స్ అనేసి కాల్ చేస్తారు. అంటే ఏంటి? ఒక యూజర్కి కావాల్సిన అవుట్పుట్ కోసము చిన్న చిన్న కమాండ్స్ని ఒక ఆర్డర్లో అరేంజ్ చేసి మనకి కావలసిన రిజల్ట్ని గెట్ చేసుకోవడాన్నే ప్రోగ్రామ్స్ అనేసి కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను, ఒక బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చెయ్యాలి. ఫస్ట్ ఏం చేస్తాను? బేస్మెంట్ డిజైన్ చేస్తాను, తర్వాత పిల్లర్స్, తర్వాత స్లాబ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తాం. అదేవిధంగా ఒక ప్రోగ్రామర్కి కావలసిన అవుట్పుట్ కోసము చిన్న చిన్న కమాండ్స్ని ఒక ఆర్డర్లో అరేంజ్ చేసి మనకి కావలసిన రిజల్ట్ని గెట్ చేసుకోవడాన్నే ప్రోగ్రామ్స్ అనేసి కాల్ చేస్తారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ని మనము జనరేట్ చేయడం కోసం లాంగ్వేజెస్ అనే వాటిని యూజ్ చేస్తాము. థర్డ్ పాయింట్, టు బిల్ట్ ఇన్ లాజికల్ ఎనాలిసిస్ అనేసి కాల్ చేస్తారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లాజికల్ ఎనాలిసిస్ అంటే టు రెడ్యూస్డ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైం. ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం పట్టే టైంని తగ్గించుకోవడం కోసం మనము లాజికల్ ఎనాలిసిస్ అనే దాన్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను, గుంటూరు డిస్టిక్ నుంచి విజయవాడ ట్రావెల్ చేయాలి అంటే నాకు 3 మేజర్ వేస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ గుంటూరు, మంగళగిరి, విజయవాడ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్. సెకండ్ వన్ గుంటూరు, తెనాలి, విజయవాడ 50 కిలోమీటర్స్ డిస్టెన్స్. థర్డ్ వన్ గుంటూరు, అమరావతి, విజయవాడ 70 కిలోమీటర్స్ డిస్టెన్స్. మనము ఏ దారిని ప్రిఫర్ చేస్తాం? ఏదైతే తక్కువ డిస్టెన్స్లో క్యారీ అవుతుందో దాన్ని ప్రిఫర్ చేస్తాం. ఇట్ ఈస్ కాల్డ్ లాజికల్ ఎనాలిసిస్ అనేసి కాల్ చేస్తారు. అంటే తక్కువ టైంలో ఎక్కువ వర్క్ని జనరేట్ చేయడం కోసం మనము లాజికల్ ఎనాలిసిస్ అనే దాన్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, మీరున్నారు, క్యాజువల్గా నేను 35 ఎంత అండి అని మిమ్మల్ని అడిగాను. 5 5s 25, 2 పక్కన రాసుకుంటాం. 3 5s 15 + 2 17, 5 3s 15, 1 పక్కన రాస్తాం. 3 3s 9 + 1 10. సో 5, ఇక్కడ 12 వస్తుంది, ఇక్కడ 1 రాసుకుంటాం. 2 1 ఇలా చేయడం కోసం నాకు 1 మినిట్ టైం అనేది పట్టింది. ఇదే ప్రోగ్రామ్ని మెషిన్స్కి ఇస్తే ఎలా చేస్తాయో చూడండి. 35s ఎంత అని అడిగాను. 5 5s 25, 3 తర్వాత వచ్చే నెక్స్ట్ డిజిట్ 4 అవుతుంది. 4 × 3 12. ఇట్ ఈస్ కాల్డ్ లాజికల్ ఎనాలిసిస్ అనేసి కాల్ చేస్తారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లాజికల్ ఎనాలిసిస్? టు రెడ్యూస్డ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైం. ఒక ప్రోగ్రామ్ని
ఎగ్జిక్యూట్ చేయడం కోసం పట్టే టైంని తగ్గించుకోవడం కోసం మనము లాజికల్ అనాలసిస్ అనే దాన్ని యూజ్ చేస్తాము. ఫోర్త్ పాయింట్, టు బిల్ట్ ఇన్ సాఫ్ట్వేర్స్ అనేసి కాల్ చేస్తారు. సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి అంటే ఒక యూజర్ కానీ ఒక మెషిన్ కానీ కంఫర్టబుల్గా వర్క్ చేసుకోవడానికి సపోర్ట్ చేసే ఎన్వైర్మెంట్నే మనము సాఫ్ట్వేర్స్ అనేసి కాల్ చేస్తాము. ఒక యూజర్ అంటే మనము. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, రెజ్యూమ్స్ తయారు చేసుకోవాలి, ఏం వాడతారు? MS వర్డ్ వాడతారు. మూవీస్ చూడాలి, ఏం వాడతారు? VLC ప్లేయర్ అనే వాటిల్ని యూజ్ చేస్తారు. అంటే ఒక యూజర్ కంఫర్టబుల్గా వర్క్ చేసుకోవడానికి సపోర్ట్ చేసే ఎన్వైర్మెంట్నే సాఫ్ట్వేర్ అనేసి కాల్ చేస్తారు. లేదంటే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ వర్క్ అవ్వడం కోసం సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్నే సాఫ్ట్వేర్ అనేసి కాల్ చేస్తారు. సో ఒక యూజర్ కానీ ఒక మెషిన్ కానీ కంఫర్టబుల్గా వర్క్ చేసుకోవడానికి సపోర్ట్ చేసే ఎన్వైర్మెంట్నే మనము సాఫ్ట్వేర్స్ అనేసి కాల్ చేస్తాం. ఇక్కడ మనకి సాఫ్ట్వేర్స్ 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేసి కాల్ చేస్తారు. సెకండ్ వన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేసి కాల్ చేస్తారు. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఒక ఎలక్ట్రానిక్ డివైస్ వర్క్ అవ్వడం కోసం సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్నే సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేసి కాల్ చేస్తారు. దీన్నే మనము OS అనేసి కాల్ చేస్తాం. OS మీన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేసి కాల్ చేస్తాం. ఒక ఎలక్ట్రానిక్ డివైస్, అది కంప్యూటర్ కావచ్చు, ఏసీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, వాషింగ్ మెషిన్ కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు. ఒక ఎలక్ట్రానిక్ డివైస్ వర్క్ అవ్వడం కోసం సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్నే మనము సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం. దాన్నే మనము ఆపరేటింగ్ సిస్టమ్ అనేసి కాల్ చేస్తాం. మనకి సిస్టమ్ సాఫ్ట్వేర్స్ 2 టైప్స్ ఉంటాయి. దెర్ ఆర్, ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ టు రన్ ద ఓన్లీ వన్ యూజర్ ఎట్ ఏ టైం. ఒకసారి ఒకే ఒక యూజర్ని రన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటే దాన్ని సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేసి కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, ఇదే టైంలో క్లాస్కి అటెండ్ అవ్వాలి, ఇదే టైంలో మూవీకి వెళ్ళాలి. వెళితే మూవీకి వెళ్తారు, లేకపోతే క్లాస్కి. ఏదో ఒక వర్క్ మాత్రమే జనరేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటే దాన్ని సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేసి కాల్ చేస్తారు. టు రన్ ద ఓన్లీ వన్ యూజర్ ఎట్ ఏ టైం అనేసి కాల్ చేస్తారు. దీనికి ఎగ్జాంపుల్ DOS అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్. DOS అంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేసి కాల్ చేస్తారు. టు రన్ ద ఓన్లీ వన్ యూజర్ ఎట్ ఏ టైం. సో సెకండ్ వన్ వచ్చేసరికి మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. మల్టీ యూజర్ అంటే ఏంటి? టు రన్ ద మోర్ దెన్ వర్క్స్ ఎట్ ఏ టైం. నిజానికి వర్క్స్ అనకూడదండి, టు రన్ ద మోర్ దెన్ యూజర్స్ ఎట్ ఏ టైం. ఒకటి కంటే ఎక్కువ యూజర్స్ని రన్ చేయడాన్ని మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేసి కాల్ చేస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, రెజ్యూమ్స్ డిజైన్ చేసుకుంటున్నాను, నాకు బోర్ కొట్టింది. నేనేం చేస్తాను? బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ని ప్లే చేసుకుంటూ రెజ్యూమ్ని డిజైన్ చేస్తాను. ఇక్కడ ఎన్ని వర్క్స్ జనరేట్ అవుతున్నాయి? మోర్ దెన్ వన్ వర్క్. ఇట్ ఈస్ కాల్డ్ మల్టీ
యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేసి కాల్ చేస్తారు. టు రన్ ద మోర్ దెన్ యూజర్స్ ఎట్ ఏ టైమ్ అనేసి కాల్ చేస్తారు. దీనికి ఎగ్జాంపుల్ విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్, లైనెక్స్, మ్యాక్, సోలారిస్ ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మనకి మార్కెట్లో ఉన్నాయి. విండోస్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్, లైనెక్స్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్, మ్యాక్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్, సోలారిస్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇలా మోర్ దాన్ వన్ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మనకి ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయి. ఇకపోతే సెకండ్ వన్ వచ్చేసరికి అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేసి కాల్ చేస్తారు. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఒక యూజర్ కంఫర్టబుల్గా వర్క్ చేసుకోవడానికి సపోర్ట్ చేసే ఎన్వైర్మెంట్నే మనము అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేసి కాల్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అంటే మనము కంఫర్టబుల్గా వర్క్ చేసుకోవడానికి సపోర్ట్ చేసే ఎన్వైర్మెంట్నే మనము అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేసి కాల్ చేస్తాము. ఇక్కడ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ 3 టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ కన్సోల్ అప్లికేషన్ అనేసి కాల్ చేస్తారు. దాసుని బేస్ చేసుకుని వర్క్ అయ్యే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్నైనా ఏమని కాల్ చేస్తారు? కన్సోల్ అనేసి కాల్ చేస్తారు. దాసుని బేస్ చేసుకుని వర్క్ అయ్యే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్నైనా కన్సోల్ అంటారు. దాస్ అంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేసి కాల్ చేస్తారు. ఈ దాస్ని బేస్ చేసుకుని వర్క్ అయ్యే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని మనము కన్సోల్ అప్లికేషన్ అనేసి కాల్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్, సి ప్లస్ ప్లస్, కోర్ జావా, సి షార్ప్, .NET, కోర్ పైథాన్ ఇవన్నీ కూడా కన్సోల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేసి కాల్ చేస్తాము. సెకండ్ వన్ విండోస్ ఆర్ డెస్క్టాప్ అప్లికేషన్స్ అనేసి కాల్ చేస్తారు. వీటిల్నే సాఫ్ట్వేర్ కంపెనీస్లో స్టాండర్డ్ అలోన్ అప్లికేషన్ అనేసి కాల్ చేస్తారు. విండోస్ ఆర్ డెస్క్టాప్ అప్లికేషన్ అంటే ఏంటి అంటే ఈ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుని ఈ సిస్టంలో యూస్ చేసుకునే ఏ అప్లికేషన్ అయినా ఏమని కాల్ చేస్తాం? విండోస్ ఆర్ డెస్క్టాప్ అప్లికేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సిస్టంలో MS వర్డ్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేశాను. ఇది మా ఆఫీసులో ఉన్న సిస్టంలో రమ్మంటే వస్తుందా? రాదు. మనము ఏ సిస్టంలో అయితే ఇన్స్టాల్ చేసుకున్నామో ఆ సిస్టంలో మాత్రమే ఇది వర్క్ అనేది అవుతుంది. దాన్నే మనము విండోస్ ఆర్ డెస్క్టాప్ అప్లికేషన్ అనేసి కాల్ చేస్తారు. ఇంకా ఇంటర్నెట్ లేకుండా వర్క్ అయ్యే ఏ అప్లికేషన్ అయినా ఏమని కాల్ చేస్తాం? విండోస్ ఆర్ డెస్క్టాప్ అప్లికేషన్ అనేసి కాల్ చేస్తాము. వితౌట్ యూజింగ్ ఇంటర్నెట్ లేకుండా వర్క్ అయ్యే ఏ అప్లికేషన్ అయినా మనము విండోస్ ఆర్ డెస్క్టాప్ అప్లికేషన్ అనేసి కాల్ చేస్తాం. వీటిల్ని GUI అనేసి కాల్ చేస్తాము. GUI మీన్స్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేసి కాల్ చేస్తారు. థర్డ్ వన్ వెబ్ అప్లికేషన్ అనేసి
కాల్ చేస్తారు. వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి? త్రూ ఇంటర్నెట్ని బేస్ చేసుకుని వర్క్ అయ్యే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్నైనా ఏమని కాల్ చేస్తారు? వెబ్ అప్లికేషన్ అనేసి కాల్ చేస్తారు. త్రూ బేస్డ్ ఆన్ ఇంటర్నెట్, ఇంటర్నెట్ని బేస్ చేసుకుని వర్క్ అయ్యే ఏ అప్లికేషన్ని అయినా మనము వెబ్ అప్లికేషన్ అనేసి కాల్ చేస్తాం. యాహో, జీమెయిల్, ఆర్కిడ్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ వర్క్ అవ్వాలి అంటే మనకి కంపల్సరిగా ఇంటర్నెట్ అనేది ఉండాలి. నెట్వర్క్స్ని బేస్ చేసుకుని వర్క్ అయ్యే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్నైనా మనము వెబ్ అప్లికేషన్ అనేసి కాల్ చేస్తాం. ఇట్స్ డిపెండింగ్ ఆన్ నెట్. నెట్ అంటే నెట్వర్కింగ్ ఎనేబుల్డ్ టెక్నాలజీస్ అనేసి కాల్ చేస్తారు. నెట్వర్కింగ్ అంటే ఏంటి అంటే టు షేర్ ద డేటా వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్, వన్ పర్సన్స్ టు అనదర్ పర్సన్. ఒక ప్లేస్లో ఉన్న డేటాను మరొక ప్లేస్కి షేర్ చేసే విధానాన్నే నెట్వర్కింగ్ అనేసి కాల్ చేస్తారు. ఇలాంటి నెట్వర్కింగ్స్ని బేస్ చేసుకుని వర్క్ అయ్యే ఏ అప్లికేషన్ అయినా మనము వెబ్ అప్లికేషన్ అనేసి కాల్ చేస్తాము. దీన్ని కూడా మనము GUI అని కాల్ చేస్తాం. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేసి కాల్ చేస్తారు. అదేవిధంగా కన్సోల్ని మనము CUI అనేసి కాల్ చేస్తాము. CUI మీన్స్ క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్, GUI మీన్స్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేసి కాల్ చేస్తారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లాంగ్వేజెస్ అంటే ఈ 4 పాయింట్స్ని చెప్పుకోవడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్, టు బిల్ట్ ఇన్ కమ్యూనికేషన్ బిట్వీన్ యూజర్స్ టు మెషిన్స్, మెషిన్స్ టు యూజర్స్ అనేసి కాల్ చేస్తాం. సెకండ్ పాయింట్, టు బిల్ట్ ఇన్ ప్రోగ్రామ్స్. ఏ ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ instructions are called programs. Third point, to built in logical analysis. What is the use of logical analysis అంటే to reduce program execution time. ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం పట్టే టైంని తగ్గించుకోవడం కోసం మనము లాజికల్ ఎనాలిసిస్ అనే దాన్ని యూజ్ చేస్తాము. ఫోర్త్ పాయింట్, టు బిల్ట్ ఇన్ సాఫ్ట్వేర్స్. సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి? ఒక యూజర్ కానీ ఒక మెషిన్ కానీ కంఫర్టబుల్గా వర్క్ చేసుకోవడానికి సపోర్ట్ చేసే ఎన్వైర్మెంట్నే మనము సాఫ్ట్వేర్స్ అనేసి కాల్ చేస్తాం. ఇక్కడ సాఫ్ట్వేర్స్ అనేవి మనకి 2 టైప్స్. దెర్ ఆర్, ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటారు. సెకండ్ వన్ ఈస్ కాల్డ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేసి కాల్ చేస్తారు. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఒక ఎలక్ట్రానిక్ డివైస్ వర్క్ అవ్వడం కోసం సపోర్ట్ చేసే ఎన్వైర్మెంట్నే మనము సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటారు. దానినే OS అనేసి కాల్ చేస్తాం. OS మీన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేసి కాల్ చేస్తాము. ఇక్కడ సిస్టమ్ సాఫ్ట్వేర్లో 2 టైప్స్ ఉన్నాయి. సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. సెకండ్ వన్ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేసి కాల్ చేస్తారు. ఇకపోతే సెకండ్ వన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఒక యూజర్ కంఫర్టబుల్గా వర్క్ చేసుకోవడానికి సపోర్ట్ చేసే ఎన్వైర్మెంట్నే మనము అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేసి
కాల్ చేస్తాం. అప్లికేషన్ సాఫ్ట్వేర్ క్లాసిఫికేషన్ ఇంటూ మెయిన్లీ 3 types. There are, first one is called console, second one is called Windows, third one is called web application అనేసి కాల్ చేస్తారు. మనము నేర్చుకుంటున్న సి లాంగ్వేజ్ అనేది కన్సోల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. ఇవి అడ్వాంటేజెస్ ఆఫ్ లాంగ్వేజెస్ అనేసి చెప్పుకోవడం జరుగుతుంది. నేను సి కోసమో జావా కోసమో .NET కోసమో చెప్పలేదండి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లాంగ్వేజెస్ అనేసి ఒక టాపిక్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అడ్వాంటేజెస్ ఆఫ్ లాంగ్వేజెస్ అనే టాపిక్ కోసం మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ లాంగ్వేజెస్ అనేవి 3 types. లాంగ్వేజెస్ ఆర్ క్లాసిఫికేషన్ ఇంటూ మెయిన్లీ 3 types కింద డివైడ్ చేస్తారు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనమంతా మనుషుల్లో 2 కేటగిరీస్ ఉన్నాయి, మేలు ఫిమేలు. అదేవిధంగా లాంగ్వేజెస్ని 3 types కింద డివైడ్ చేయడం జరిగింది. లాంగ్వేజెస్ ఆర్ క్లాసిఫికేషన్ ఇంటూ మెయిన్లీ 3 types. There are, first one is called machine level languages అనేసి కాల్ చేస్తారు. మెషిన్స్కి మనకి మధ్యన కమ్యూనికేషన్ని జనరేట్ చేయడానికి మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అనే దాన్ని యూస్ చేస్తాము. దాన్నే బైనరీ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. లేదంటే ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్ అంటారు. లేదంటే లో లెవెల్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. మనము మెషిన్ లెవెల్ లాంగ్వేజెస్ని అంత ఈజీగా అండర్స్టాండ్ అనేది చేసుకోలేము. ఎందుకు అంటే ఆ జీరోస్ అండ్ వన్స్ అనే టెర్మినాలజీ జనరల్గా యూజర్స్కి రాదు. అందుకని వాటిల్ని అండర్స్టాండ్ చేసుకోవడం చాలా కష్టము. ఇక్కడ జీరో అంటే ఆఫ్ అనేసి మీనింగ్, 1 అంటే ఆన్ అనేసి మీనింగ్. సెకండ్ వన్ వచ్చేసరికి అసెంబ్లీ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఏంటి? మెషిన్స్కి మనకి మధ్యన కమ్యూనికేషన్ని డెవలప్ చేయడానికి అసెంబ్లీ లాంగ్వేజెస్ అనేసి యూజ్ చేస్తాము. వీటిల్ని మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ ఆర్ సెకండ్ జనరేషన్ లాంగ్వేజెస్ అనేసి కాల్ చేస్తారు. వీటిల్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో దానికి ఎగ్జాంపుల్ సి అండ్ C++. సిని కానీ C++ని కానీ అసెంబ్లీ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తాము. మిగతా లాంగ్వేజెస్తో పోల్చుకుంటే ఇవి కొంచెం ఫాస్టర్ ఎగ్జిక్యూషన్ అనేది ఉంటుంది. థర్డ్ పాయింట్ హై లెవెల్ లాంగ్వేజెస్ అనేసి కాల్ చేస్తారు. చాలామంది డెఫినేషన్ ఏం చెప్తారు అంటే సిమిలర్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది అని చెప్తారు. అది కాదండి. అసలు మీనింగ్ ఏంటి అంటే ఇట్స్ డిపెండింగ్ ఆన్ అదర్ లెవెల్ లాంగ్వేజెస్. వేరే లాంగ్వేజెస్ని బేస్ చేసుకుని వర్క్ అయ్యే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్నైనా ఏమని కాల్ చేస్తారు? హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటారు. కానీ జనరల్గా 99% ఫ్యాకల్టీస్ ఏమని చెప్తారు అంటే ఇంగ్లీష్ వాడే దేన్నైనా హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు. మరి సి లాంగ్వేజ్లో కూడా మనము ఇంగ్లీష్ అనేదే యూజ్ చేయడం జరుగుతుంది. మరి దాన్ని బేసిక్ లెవెల్ ఆర్ మిడిల్ లెవెల్ అంటారు సిని.
మరి దాన్ని కూడా ఇంగ్లీష్లో యూస్ చేస్తాము కనుక దాన్ని హై లెవెల్ అని కాల్ చేయాలి. కానీ అది కాదండి, ఇట్స్ డిపెండింగ్ ఆన్ అదర్ లెవెల్ లాంగ్వేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ జావా నేర్చుకోవాలి, జావా నేర్చుకోవాలంటే సి రావాలి. .NET నేర్చుకోవాలి, సి లాంగ్వేజ్ రావాలి. పైథాన్ నేర్చుకోవాలి, సి లాంగ్వేజ్ రావాలి. ఇక్కడ మనము సి లాంగ్వేజ్ని బేస్ చేసుకుని ఈ లాంగ్వేజెస్ని రన్ చేయడం జరుగుతుంది. దాన్నే మనము హై లెవెల్ లాంగ్వేజెస్ అంటాం. మరి సి నేర్చుకోవాలంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరము లేదు, ఎటువంటి కంప్యూటర్ నాలెడ్జ్ అవసరము లేదు. జస్ట్ ఆన్ ఆఫ్ చెయ్యడం వస్తే మనము సి లాంగ్వేజ్ని నేర్చుకోవచ్చు. అందువల్ల సి లాంగ్వేజ్ని ఏమని కాల్ చేస్తారు అంటే మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ ఆర్ బేసిక్ లెవెల్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఆఫ్ లాంగ్వేజెస్ అనేసి కాల్ చేస్తారు. ఇప్పుడు మనము హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్ అనే దానికోసం డిస్కస్ చేద్దాం. హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. సో హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్, అసలు సి లాంగ్వేజ్ని ఎవరు డెవలప్ చేశారు, ఎందుకు, ఎప్పుడు అనేది ఇప్పుడు తెలుసుకుందాము. సో ఇన్ ఎర్లీస్ 1950s ఆ టైంలో మనకి ప్రోగ్రామ్స్ని జనరేట్ చేయడం కోసం బేసిక్, కోబాల్, పాస్కల్, ఫోర్ట్రాన్ అనే ఒక 4 లాంగ్వేజెస్ని యూజ్ చేసేవాళ్ళు. ఇన్ ఎర్లీస్ 1950s 1950 ఆ సంవత్సరాల్లో మన యొక్క ప్రోగ్రామ్స్ని జనరేట్ చెయ్యడం కోసం మనకి బేసిక్, కోబాల్, పాస్కల్, ఫోర్ట్రాన్ అనే ఒక 4 లాంగ్వేజెస్ని యూజ్ చేసేవాళ్ళు. మరి ఎందుకు ఈ 4 లాంగ్వేజెస్ని బ్రేక్ చేశారు అంటే లెంతీ ప్రాసెస్ అనేసి కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్లో మీరు మీ పేరుని ప్రింట్ చెయ్యాలి. అలా ప్రింట్ చెయ్యాలి అంటే అప్రాక్సిమేట్లీ 8 లైన్స్ కోడింగ్ రాస్తే సరిపోతుంది. అదే మీ పేరుని కోబాల్లో ప్రింట్ చేయాలి అంటే అప్రాక్సిమేట్లీ 21 లైన్స్ కోడింగ్ అనేది జనరేట్ చెయ్యాలి. అన్ని లైన్స్ కోడింగ్ రాయడం వల్ల ఎక్కువ మెమరీని యూజ్ చేసుకుంటుంది. ఎక్కువ మెమరీ ఉంటే ఆటోమేటిక్గా ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది స్లో అయిపోతుంది. సో అందువల్ల ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని బ్రేక్ చేశారు. సో ఎందుకు బ్రేక్ చేశారు అంటే ఒకటేనండి, లెంతీ ప్రాసెస్ అనేసి కాల్ చేస్తారు. లెంతీ ప్రాసెస్ ఉండడం వల్ల ఎక్కువ మెమరీని తీసుకుంటుంది, ఎక్కువ టైం అనేది ఎగ్జిక్యూషన్ అవ్వడానికి తీసుకుంటుంది. అందుకని మనకి ఈ 4 లాంగ్వేజెస్ని బ్రేక్ చేసి ఆల్గోల్ అనే ఒక లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆల్గోల్ అంటే అల్గారిథమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. ఆల్గోల్ మీన్స్ అల్గారిథమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. ఎవరు డిజైన్ చేశారు అంటే యాస్కీ అనే ఒక టీము తయారు చేసింది. యాస్కీ మీన్స్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అనేసి కాల్ చేస్తారు. బేసిక్, కోబాల్, పాస్కల్, ఫోర్ట్రాన్ ఈ 4 లాంగ్వేజెస్ని క్లబ్ చేసి
అందులో లేని ఎడిషనల్ ఫీచర్స్ని యాడ్ చేస్తూ డిజైన్ చేయబడిందే ఆల్గోల్. ఆల్గోల్ అంటే అల్గారిథమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. ఎవరు డిజైన్ చేశారు అంటే ASCII అనే ఒక టీము దాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆల్గోల్లో లేని నంబర్ ఆఫ్ ఫ్యూచర్స్ని యాడ్ చేస్తూ డిజైన్ చేయబడిందే CPL అనేసి కాల్ చేస్తారు. CPL మీన్స్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. ఈ CPL అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కూడా ASCII అనే టీము తయారు చేసింది. ASCII మీన్స్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అనేసి కాల్ చేస్తారు. ఆ తర్వాత ఇందులో లేని నెంబర్ ఆఫ్ ఫ్యూచర్స్ని యాడ్ చేస్తూ డిజైన్ చేయబడిందే BCPL బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఎవరు డిజైన్ చేశారంటే మార్టిన్ రిచర్డ్స్ అనే అతడు BCPL అనే ఒక లాంగ్వేజ్ని డిజైన్ చేయడం జరిగింది. సో BCPL మీన్స్ బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. ఎవరు డిజైన్ చేశారు అంటే మార్టిన్ రిచర్డ్స్ అనే అతడు డిజైన్ చేశాడు. ఆ తర్వాత అందులో లేని నంబర్ ఆఫ్ ఫ్యూచర్స్ని యాడ్ చేస్తూ డిజైన్ చేయబడిందే B లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. B లాంగ్వేజ్ని కెన్ థామ్సన్ అనే అతడు డిజైన్ చేశాడు. B లాంగ్వేజ్ని ద ఫస్ట్ యునిక్స్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. ఇవన్నీ కూడా కన్సోల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటారు. అప్పుడే మార్కెట్లోకి యునిక్స్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని ప్రొవైడ్ చేశారు. ఆ యునిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టంలో వర్క్ అయ్యే మొట్టమొదటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది అంటే బిని కెన్ థామ్సన్ అనే అతడు డిజైన్ చేయడం జరిగింది. ఆ తర్వాత B లాంగ్వేజ్ని బేస్ చేసుకుని 1972లో ఇన్ ఎర్లీస్ 1972లో డెన్నిస్ రిచీ అనే అతడు C లాంగ్వేజ్ని డెవలప్ చేయడం జరిగింది. C లాంగ్వేజ్ వాస్ డెవలప్డ్ బై డెన్నిస్ రిచీ అనేసి కాల్ చేస్తారు. డెన్నిస్ రిచీ అనే సైంటిస్టు C లాంగ్వేజ్ని డెవలప్ చేయడం జరిగింది. ఎప్పుడు ఇన్ ఎర్లీస్ 1972 దేన్ని బేస్ చేసుకుని B అనే ఒక లాంగ్వేజ్ని బేస్ చేసుకుని దేన్ని తయారు చేయడం జరిగింది? C లాంగ్వేజ్ని డెవలప్ చేయడం జరిగింది. C లాంగ్వేజ్ వాస్ డెవలప్డ్ బై డెన్నిస్ రిచీ ఇన్ ఎర్లీస్ 1972. ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు C నేర్చుకుంటున్నారు, ఎక్కడ అంటే పలానా సత్యం సార్ దగ్గర అని చెప్తారు. అదే విధంగా డెన్నిస్ రిచీ అనే అతడు AT అండ్ T బెల్ ల్యాబొరేటరీస్లో ఈ Cని తయారు చేయడం జరిగింది. AT అండ్ T బెల్ ల్యాబొరేటరీస్ ఇన్ USA. AT అండ్ T మీన్స్ అమెరికన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్ బెల్ ల్యాబొరేటరీస్ అనేసి కాల్ చేస్తారు. అమెరికన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్ బెల్ ల్యాబొరేటరీస్. బెల్ అంటే అలెగ్జాండర్
గ్రహం బెల్ అనేసి కాల్ చేస్తారు. ఇతడు టెలిఫోన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది టెలిఫోన్స్ మీద రీసెర్చ్ చేసే ఒక కంపెనీ. సో అందులో డెన్నిస్ రిచీ అనే అతడు ఎంప్లాయీ. అతడు తయారు చేసిందే సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ వాస్ డెవలప్డ్ బై డెన్నిస్ రిచీ ఇన్ ఎర్లీ 1972. 1972లో డెన్నిస్ రిచీ అనే అతడు బి అనే ఒక లాంగ్వేజ్ని బేస్ చేసుకుని సి అనే ఒక లాంగ్వేజ్ని డిజైన్ చేయడం జరిగింది. సి లాంగ్వేజ్ వాస్ డెవలప్డ్ బై డెన్నిస్ రిచీ ఇన్ ఎర్లీ 1972 ఎట్ AT&T బెల్ ల్యాబొరేటరీస్ ఇన్ USA. న్యూ జెర్సీ అనే టౌన్లో మనకి ఈ AT&T బెల్ ల్యాబొరేటరీస్ అనేవి ఉండడం జరిగింది. ఈ విధంగా మనకి సిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎర్లీస్ స్టేజ్లో బేసిక్, కోబాల్, పాస్కల్, ఫోర్ట్రాన్ అనే లాంగ్వేజెస్ని యూజ్ చేసేవాళ్ళు. సో లెంతీ ప్రాసెస్ అవ్వడం వల్ల ఆల్గోల్ అనే ఒక లాంగ్వేజ్ని డిజైన్ చేశారు. ఆ తర్వాత అందులో లేని నెంబర్ ఆఫ్ ఫ్యూచర్స్ని యాడ్ చేస్తూ డిజైన్ చేయబడిందే సిపిఎల్. సిపిఎల్ మీన్స్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఆ తర్వాత అందులో లేని నెంబర్ ఆఫ్ ఫ్యూచర్స్ని యాడ్ చేస్తూ డిజైన్ చేయబడిందే BCPL బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఆ తర్వాత బి అనే ఒక లాంగ్వేజ్ని కెన్ థామ్సన్ అనే అతడు డిజైన్ చేయడం జరిగింది. బి లాంగ్వేజ్ వాస్ డెవలప్డ్ బై కెన్ థామ్సన్. బిని ద ఫస్ట్ యునిక్స్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని అడుగుతాడు, ద ఫస్ట్ యునిక్స్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేమ్ ఏంటి అని. బి అని చెప్పాలి. బి ఈజ్ ద ఫస్ట్ యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆ తర్వాత సిలో లేని నంబర్ ఆఫ్ ఫీచర్స్ని యాడ్ చేస్తూ డిజైన్ చేయబడిందే సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ వాస్ డెవలప్డ్ బై డెన్నిస్ రిచీ in early 1972 at AT&T బెల్ ల్యాబొరేటరీస్ ఇన్ USA. ఈ మొత్తాన్ని హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.